Hey guys, once again welcome back to the channel that is IN Nearby. Today in this video we're gonna see the renewal of the registration of TS EPAS 2024 and 25. సో ఈ అకాడమిక్ ఇయర్లో వచ్చేసి మనకి ఆల్రెడీ టీఎస్ ఈపాస్ స్కాలర్షిప్ అకౌంట్ ఉంటుంది కదా, సో దాని రిలేటెడ్ రిన్యూవల్ డేట్స్ అయితే వచ్చేసింది అండ్ ఇది మనకి అఫీషియల్గా అయితే గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఈ వీడియోలో అయితే మొత్తం A to Z చూద్దాం, మనకి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంది ఇన్ దీస్ గైడ్ లైన్స్ అండ్ మన ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది చూద్దాం. సో గైస్ మనం ఇది వచ్చేసి చాలా అంటే వేరే డిపార్ట్మెంట్స్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మీరు ఒకవేళ లైక్ బీటెక్, ఐడిపి, ఎంటెక్, ఎంఎస్సి, ఎంసీఏ, సో ఇవన్నీ లైక్ ఉంటారు కదా చేసేవాళ్ళు కోర్సెస్, సో వీళ్ళందరికీ అయితే వర్తిస్తుంది. యాక్చువల్లీ మనం బీటెక్ అయితే 4 year ఉంటుంది మనకు తెలుసు. సో మనం ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఈ టీఎస్ ఈపీఎస్ అయితే అప్లై చేసుకుంటాం. సో అది వచ్చేసి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనమాట. నెక్స్ట్ మనం 3 years ఉంటుంది కదా, ఆ 3 years అయితే మనం ప్రతి సంవత్సరం అయితే రిన్యూవల్ చేసుకోవాలి. అండ్ సేమ్ ఎంటెక్కి కూడా అట్లనే వర్తిస్తుంది. సో మనకి ఎంటెక్ వచ్చేసి 2 years ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాం అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసి లైక్ రిన్యూవల్ అయితే చేసుకోవాలి. సో దాని రిలేటెడ్ అయితే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఎంఎస్సి నెక్స్ట్ వచ్చేసి లైక్ ఎంసీఏ, సో వీళ్ళకి కూడా అకార్డింగ్లీ అట్లనే ఉంటుంది. సో గైస్ చూసుకోండి, మనకి గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో అయితే మనం A to Z డిస్కస్ చేసుకుందాం. అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటిది, ఏమేమి డాక్యుమెంట్స్ అయితే కావాలి, మనం ఈ లైక్ రిన్యూవల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి, సో అన్నీ అయితే చూద్దాం గైస్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో దట్ యూ కెన్ గెట్ అన్ idea about the renewal of registration for the TS EPAS 2024 and 25 అనమాట. అండ్ గైస్ ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఏ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. ఎవరైతే లైక్ ఆల్రెడీ కోర్స్ చేస్తున్నారు లైక్ బీటెక్ లేదా ఐడిపి లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సి, ఎంసీఏ లాంటివి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ ఇయర్ బై ఇయర్ మనం రిజిస్ట్రేషన్ని రిన్యూవల్ చేసుకోకపోతే మనకైతే స్కాలర్షిప్ అనేది రాదు కాబట్టి, అండ్ వీళ్ళు ఇచ్చిన స్టిపులేటెడ్ టైంలోనే మనం చేసుకోవాలి. అయితేనే మనం అయితే ఈ స్కాలర్షిప్కి అయితే లేదా ఫీజ్ రీయింబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతాం అండ్ అవి వచ్చేసి మనకి పడతాయి అనమాట. లేకపోతే మనకు ఆటోమేటిక్గా అయితే క్యాన్సిల్ అయిపోతుంది ఈ టీఎస్ ఈపాస్ స్కాలర్షిప్స్ లేదా ఫీజ్ రీయింబర్స్మెంట్. సో గైస్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్. అండ్ చలో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇప్పుడు మనం ఒరిజినల్ కంటెంట్ అయితే చూసేద్దాం. సో గైస్ ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఆన్లైన్ రిన్యూవల్ రిజిస్ట్రేషన్ ఫర్ స్కాలర్షిప్ 2024 and 25. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి రిలేటెడ్ టు ది అకాడమిక్ ఇయర్ 2024 and 25 అండ్ ఇది వచ్చేసి మనకి 9th September 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, నేను ఇంట్రో ముందు అయితే చెప్పాను కదా, సో అది ఇక్కడ లైక్ ఇంగ్లీష్లో రాసి ఉంది. సో చూద్దాం ఇక్కడ all BTech, IDP, MTech, MSc and MCA scholarship student admitted under SC, ST, BC, EBC, minority and disabled category. So ఈ మనకి డిఫరెంట్ కోర్సెస్లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ రిలేటెడ్ టు ది SC, ST, BC, EBC, minority and disabled categories who are eligible for post metric scholarship for the academic year 2024 and 25. సో ఎవరైతే పోస్ట్ మెట్రిక్, అంటే నేను ఇక్కడ పర్టికులర్గా ఎంటెక్ గురించి అయితే మాట్లాడుతున్నాను కాబట్టి పోస్ట్ మెట్రిక్ అని చెప్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఫర్ ది ఇయర్ 2024 to 24 are to register for the sanction of post metric scholarship individually in the scholarship website. సో మనం ఇండివిజువల్గా అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇన్ ద అఫిషియల్ వెబ్సైట్ అలాంగ్ విత్ ద డాక్యుమెంట్స్ మెన్షన్ బిలో. సో డాక్యుమెంట్స్ అయితే మెన్షన్ చేసారు, అది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. హౌఎవర్ సబ్మిట్ ఏ హార్డ్ కాపీ ఇన్ ద స్కాలర్షిప్ సెక్షన్ అకాడమిక్ సెక్షన్ ఆన్ ఆర్ బిఫోర్ 30 November 2024 వితౌట్ ఫెయిల్. సో మీరు అప్లై చేసినాక మళ్ళీ హార్డ్ కాపీస్ అనేది మన అకాడమిక్ సెక్షన్ ఉంటుంది కదా కాలేజ్లో, సో అక్కడైతే సబ్మిట్ చేయాలి. అండ్ దాని రిలేటెడ్ అయితే ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో 30 November 2024 కన్నా ముందు మనమైతే హార్డ్ కాపీ అయితే సబ్మిట్ చేయాలన్నమాట ఇన్ ద కాలేజ్. Those who fail to do so are not eligible to receive post metric scholarship. సో ఎవరైతే లైక్ ఆన్లైన్లో అప్లై చేసి అండ్ హార్డ్ కాపీ వచ్చేసి మనం సబ్మిట్ చేయకపోతే ఇన్ ద కాలేజ్, సో వాళ్ళైతే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదనమాట. ఇన్ సచ్ కేస్ వన్ హ్యాస్ టు పే దర్ ట్యూషన్ ఫీ. సో వాళ్ళు వచ్చేసి ఇవి చేయకపోతే, వీళ్ళు మెన్షన్ చేసిన ప్రాసెస్ అయితే చేయకపోతే వాళ్ళ ట్యూషన్ ఫీ వచ్చేసి సొంతంగా అయితే వాళ్ళు కట్టుకోవాలి గైస్. అండ్ ఇక్కడ మనకు పోర్టల్ లింక్ అయితే ఇచ్చారు, ఈ పాస్ పోర్టల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ రిన్యూవల్ ఈజ్ అని చెప్పేసి ఓపెన్ ఫ్రమ్ 1st 9 2024. సో మనకి 1st September 2024
నుంచి అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి చూద్దాము. అండ్ దీని రిలేటెడ్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ ఇక్కడ మన స్క్రీన్ మీద కూడా ఇచ్చేస్తాను, చూడొచ్చు మీరు. సో దట్ మీరు డైరెక్ట్లీ విజిట్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ గైస్ ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, అకార్డింగ్లీ అయితే మీరు చేసుకోవాలి. అడ్మిషన్ డేట్ ఇన్ యువర్ అప్లికేషన్స్ టు బి మెన్షన్ ఇన్ ఈపాస్ ఈజ్ 1/6/2024. సో మనకి అడ్మిషన్ డేట్ అనేది ఈ ఫామ్లో అడుగుతారు అనమాట. సో అక్కడ మనం వచ్చేసి వీళ్ళు మెన్షన్ చేసిన డేట్ అయితే మనం రాయాలన్నమాట. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు 1/6/2024, 1 జూన్ 2024 అనేది మనం అడ్మిషన్ డేట్ అనేది పెట్టాలి. సో వాళ్ళు నోట్ కింద అయితే అండర్లైన్ చేసి మరీ పెట్టారు. సో అదైతే చాలా కాషియస్లీ మీరు చూసుకోవాలి. సో గైస్ ఇది మనకి లైక్ కొన్ని ఇన్స్ట్రక్షన్ రిలేటెడ్ టు ది లైక్ ఆన్లైన్ రినవల్ రిజిస్ట్రేషన్ ఫర్ ది టీఎస్ ఈపాస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 and 25. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాసెస్ ఫర్ రినవల్ చూద్దాం. సో మనం ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కదా, అది అయితే చూద్దాం. ఫర్ ది అప్లికేషన్ ఆఫ్ టీఎస్ ఈపాస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 and 25. సో ఇక్కడ ఫస్ట్ ఏం మెన్షన్ చేసిందంటే ఆల్ స్టూడెంట్స్ రిజిస్టరింగ్ ఆన్ ద ఈపాస్ వెబ్సైట్ మస్ట్ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్. సో మీ దగ్గర ఈ అప్లై చేస్తారు కదా, అప్పుడు ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీగా అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతే నియరెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో అయితే పోయి తీసుకోవాలన్నమాట. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అండ్ అకౌంట్ ఇన్ ఎనీ ఆఫ్ ది నేషనలైజ్డ్ బ్యాంక్స్, క్లిక్ హియర్ ఫర్ ది లిస్ట్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్ అకౌంట్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఈబీసీ స్టూడెంట్స్. సో మీరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటే అండ్ అది ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే మీరైతే వీళ్ళు నేషనలైజ్ బ్యాంక్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఏదైనా బ్యాంక్ సెలెక్ట్ చేసి అక్కడైతే పెట్టండి అనమాట. సో అంటే కొత్త బ్యాంక్ అకౌంట్ మీరైతే యాడ్ చేయాలన్నమాట. అండ్ ఈబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం మ్యాండేటరీ కాదు, సో అవసరం లేదనమాట ఈబీసీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ కేసు ఇక్కడ చూడొచ్చు థర్డ్ పాయింట్, స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఏ మొబైల్ నెంబర్ ఫర్ రిసీవింగ్ 1 టైం పాస్వర్డ్. సో మీ దగ్గర అయితే ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. సో దట్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ రినివల్ చేసేటప్పుడు మీకు అయితే ఓటీపీ అనేది వస్తుంది, జనరేట్ అవుతుంది. మేబీ బిలాంగ్స్ టు ది స్టూడెంట్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ హిస్ ఆర్ హర్ ఫ్యామిలీ మెంబర్స్. సో మీదన్నా కావచ్చు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు. సో అదైతే అకార్డింగ్లీ చూసుకోండి గైస్. సో ఇది వచ్చేసి మనకి ప్రాసెస్ ఫర్ రినివల్ ఆఫ్ అప్లికేషన్ 2024 and 25 అనమాట. నెక్స్ట్ గైస్ మనం చూద్దాం డాక్యుమెంట్స్ టు బి స్కాన్డ్. గైస్ ఇప్పుడు వచ్చేసి మనం చూద్దాం మనకి ఏ డాక్యుమెంట్స్ అనేది ఉండాలన్నమాట ఈ రినివల్ చేసుకోవాలంటే. సో ఇక్కడ చూడొచ్చు మనకి మెన్షన్ చేసిర్రు డాక్యుమెంట్స్ టు బి స్కాన్డ్ కంపల్సరీలీ ఫర్ రినివల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 and 25. సో మీరు ఈ రినివల్ చేసే ముందు ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే స్కాన్ చేసి అంటే పెట్టుకోవాలి. సో దట్ మీకు అప్లోడ్ చేయాలన్నమాట ఈ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు. సో అందులో మనకి ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ విత్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్సి కోడ్. సో మీరు బ్యాంక్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా బ్యాంక్ పాస్బుక్, అది అయితే ఉండాలి. అండ్ అందులో మనకి మీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి కోడ్ అనేది మెన్షన్ ఉండాలి. అండ్ ఈబీసీ క్యాండిడేట్స్కి అయితే బ్యాంక్ ఫస్ట్ పేజ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి పాస్ట్ ఆర్ ప్రమోటెడ్ మార్క్స్ మెమో ఆఫ్ ప్రీవియస్ ఇయర్ జిరాక్స్ కాపీస్. సో గైస్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిర్రు అంటే వచ్చినప్పుడు మీకు మెమోస్ అయితే ఇస్తారనమాట కాలేజ్ నుంచి. సో దట్ మీరు సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయ్యారు అని చెప్పేసి. సో ఆ జిరాక్స్ యొక్క ఫోటో కాపీ అయితే ఉండాలి అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఒరిజినల్ ఇన్కమ్ అఫిడవిట్. సో గైస్ మీరు ఫస్ట్ అప్లై చేసేటప్పుడు అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తారు. బట్ ఇప్పుడు రినివల్ రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసేటప్పుడు అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క అఫిడవిట్ ఉంటుంది కదా, మనం లాయర్ దగ్గర చేసుకుంటాం. సో అదే అయితే మనకి అవసరం అనమాట. సైన్ బై ది స్టూడెంట్ అండ్ పేరెంట్స్. సో దాని మీద అయితే మీ స్టూడెంట్ సైన్ ఉండాలి అండ్ పేరెంట్ సైన్ అనేది ఉండాలి. డౌన్లోడ్ ఫార్మాట్ అండ్ అఫిడవిట్. సో వీళ్ళు డౌన్లోడ్ లింక్ కూడా ఇచ్చారు. సో మన అఫిడవిట్ ఫార్మాట్ అనేది ఎట్లా ఉండాలని చెప్పేసి. సో అది కూడా అయితే అకార్డింగ్లీ చూసుకోండి, అఫీషియల్ వెబ్సైట్లో అయితే అన్నీ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆధార్ జిరాక్స్ కాపీ. సో మీ దగ్గర ఆధార్ జిరాక్స్ కాపీ ఉండాలి. ఫిఫ్త్ డాక్యుమెంట్ వచ్చేసి కాలేజ్ బోనోఫైడ్ సర్టిఫికేట్ ఒరిజినల్. సో మీ దగ్గర కాలేజ్ బోనోఫైడ్ ఉండాలి సర్టిఫికేట్ ఒరిజినల్ అది కూడా. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి హాస్టల్ బోనోఫైడ్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఫర్ హాస్టలర్స్. సో ఒకవేళ మీరు హాస్టల్లో ఉన్నట్లయితే ఇన్ ద కాలేజ్ హాస్టల్, సో దాని బోనోఫైడ్ కూడా అవసరం అనమాట, హాస్టలర్స్ కంపల్సరీ. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ జిరాక్స్ కాపీ. సో మీ కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, సో అది జిరాక్స్ కాపీ కూడా ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 and 25. సో గైస్ ఇవన్నీ మనకి 8 డాక్యుమెంట్స్ అయితే ఉంది, మీరు ఇవి అయితే మీ దగ్గర ఉండాలి. అండ్ అదే వచ్చేసి స్కాన్ చేసి ఉండాలన్నమాట. సో అది అయితే అకార్డింగ్లీ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు, ఎనీ ప్రాబ్లమ్ ఇన్ గెటింగ్ పాస్వర్డ్ టు యువర్ మొబైల్, గో టు నియరెస్ట్ మీ సేవ ఆర్ ఈ సేవ ఆర్ ఏపీ ఆన్లైన్ సెంటర్ ఫర్
రిజిస్టరింగ్ వితౌట్ పాస్వర్డ్. సో గైస్ మీకు పాస్వర్డ్ రావడానికి లేదా ఓటీపీ రావడానికి ఏమైనా ప్రాబ్లం అయితే మీరైతే మీ సేవ లేదా ఈ సేవలు అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి వచ్చేసి కంటెంట్ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ ది రినెవల్. సో గైస్ ఇదే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది టీఎస్ ఈపాస్ రినెవల్ రిజిస్ట్రేషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 and 25. సో వాళ్ళు ఇచ్చిన డేట్స్ కన్నా ముందు అయితే అప్లై చేసేయండి అండ్ హార్డ్ కాపీ వచ్చేసి సబ్మిట్ చేసేయండి. సో దట్ మీకు ప్రాబ్లం లేకుండా అయితే మీకు స్కాలర్షిప్ అనేది పడుతుంది ఫ్రమ్ ది గవర్నమెంట్. అండ్ ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియోకి అయితే ఒక థమ్స్ అప్ ఇవ్వండి. అండ్ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం ఇది న్యూ కంటెంట్. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.